ఇమిటేషన్ గోల్డ్ చూడ్డానికి అచ్చం బంగారంలానే ఉంటుంది. పసుపు పచ్చగా ధగధగలాడిపోతున్న ఈ ఇమిటేషన్ గోల్డ్ అసలు బంగారాన్ని మరిపిస్తోంది. రోజు రోజుకి పెరిగిపోతున్న పసిడి ధరలతో బంగారాన్ని కొనలేని వారు ఈ ఇమిటేషన్ గోల్డ్ వైపే మొగ్గుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతోంది పసిడి ధర. పెరుగుతున్న ధరతో మరింత ప్రియంగా మారుతోంది ఈ పసుపు పచ్చ లోహం. సామాన్యులు, మధ్యతరగతి వారు బంగారం కొనాలి అన్న ఆలోచనకే దూరమవుతోన్న పరిస్థితి. భారతీయులు బంగారంతో తయారైన ఆభరణాలు ధరించడానికి అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. బంగారం ధర నింగిని అంటడంతో ఇమిటేషన్ గోల్డ్తో తమ కోరికను తీర్చుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ నాటి ధరలతో చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర దాదాపుగా రెట్టింపైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,30,000 దాటిపోతోంది. వేగంగా పెరుగుతోన్న బంగారం ధరలతో దేశవ్యాప్తంగా చిలకలపూడి ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగిపోతోంది. మిలమిలా మెరుస్తూ అసలు బంగారాన్ని మరిపించేలా ఉంటున్నాయి ఈ ఇమిటేషన్ ఆభరణాలు. మచిలీపట్నంలోని చిలకలపూడి ఇమిటేషన్ ఆభరణాల తయారీకి ఫేమస్. 100 ఏళ్ల క్రితం నుంచే ఈ ప్రాంతం ఇలాంటి ఆభరణాల తయారీకి పేరు పొందింది. ఇటీవల బంగారం ధర పెరుగుదలతో దేశవ్యాప్తంగా మళ్లీ చిలకలపూడి పేరు మారుమ్రోగుతోంది. ఇక్కడ తయారయ్యే రోల్డ్ గోల్డ్, గోల్డ్ ప్లేటెడ్ హారాలు, గాజులు, వంకీలు, ఉంగరాలు, బ్రైడల్ సెట్ ఇలా ఏ నగ చూసినా అసలు బంగారంలా కనిపిస్తాయి. ఇమిటేషన్ గోల్డ్ ధరలు తక్కువ బరువుతో ఆకర్షణీయమైన డిజైన్లతో చూడగానే ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు కూడా తక్కువే ఉండడంతో మగవులు వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇక్కడే తయారీ. ఎక్కడ అమ్మాలన్నా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముతారు. మీకు రీటైల్కి కావాలన్నా హోల్సేల్కి కావాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటేనే ఐటమ్ కూడా క్వాలిటీ ఉంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, మైక్రో ఫినిషింగ్ ఉంటుంది, సీజెడ్, నక్షి, గోల్డ్ ఫినిషింగ్ అన్ని కలర్స్ ఉంటాయి. వడ్డానాలు వచ్చేసరికి నార్మల్ ఉంటాయి, గ్యారంటీ ఉంటాయి. సెట్లు వచ్చేసరికి ఇలాగా విక్టోరియా మోడల్ ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి సీజెడ్ ఐటమ్ ఉంటుంది. టాప్స్ కూడా నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి, మ్యాట్ ఉంటాయి. స్టోన్స్ వచ్చేసరికి సీజెడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్యారంటీ పాలిష్. మనం యూస్ చేసుకొని మళ్ళీ కలర్ కూడా వేయించుకోవచ్చు, లేదా ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. ఈ ఇమిటేషన్ గోల్డ్ ను కొనుగోలు చేయడానికి ప్రజలు పోటెత్తుతున్నారు. అసలును పోలిన ఈ ఇమిటేషన్ గోల్డ్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. నాణ్యత, మెరుపు, ఆకర్షణ ఇలా అన్ని విధాల అసలు బంగారు నగలను మరిపిస్తున్నాయి. ఇక్కడి బ్రైడల్ సెట్ 10,000 రూపాయల్లో లభిస్తుండగా అసలు బంగారంతో తయారైన నగలు కొనాలంటే లక్షలు ఖర్చవుతాయంటున్నారు మహిళలు. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. నెక్స్ట్ అది కాక ఇక్కడ రేటు కూడా ఇక్కడే తయారీ కనుక కొద్దిగా రేటు కూడా నార్మల్లో ఉంటుందని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి తీసుకెళ్లి మేము ఇంటి దగ్గర సేల్ కూడా పెట్టుకుంటున్నాం. చిలకలపూడి ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాలకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడుతో పాటు సౌదీ అరేబియా, శ్రీలంక, చైనా, థాయిలాండ్ వ్యాపారుల నుంచి డిమాండ్ ఉంది. విభిన్న డిజైన్లతో 100 రూపాయల నుంచి 10,000 రూపాయల ధరల్లో లభించే ఈ ఆభరణాలు సామాన్య కుటుంబాలకు వరంలా మారాయి. వైజాగ్ నుంచి వచ్చామండి. మేము హోల్సేల్ మార్కెట్ నుంచి ఇక్కడైతే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుందని తెలుసుకున్నాం. తక్కువ రేటుకి వస్తుందని కూడా. ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు బయట కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది. ఇదే గోల్డ్ అయితే మనం కొనాలంటే బయట 50 లక్షలు పెట్టుకున్నా ఎంత మనం 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నంత వాల్యూగా వస్తుంది. దానికోసం మనం ఎంత దూరం వచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. అందరికీ అందుబాటులో వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ కూడా దొరుకుతున్నాయి గోల్డ్ కన్నా. ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల తయారీ ప్రక్రియ అసలు బంగారు ఆభరణాల తయారీ మాదిరిగానే శ్రమతో కూడుకున్నది. ఒక బ్రైడల్ సెట్ ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల తయారీకి 20 నుంచి 25 మంది కలిసి పని చేయాల్సి ఉంటుంది. చివర్లో వేసే బంగారు పూత, ప్రత్యేక పాలిష్ ఈ ఆభరణాలకు మెరుపునందిస్తాయి. ఇమిటేషన్ గోల్డ్ కదా అని వీటిని తక్కువ చేయలేం. ఈ ఆభరణాల రంగు, మెరుపు దీర్ఘకాలం ఉంటుందంటున్నారు తయారీదారులు. నేను దాదాపు 18 ఏళ్ళు చేస్తున్నానండి. ఈ కూర ఐటమ్ వస్తుంది మనకి. ఇట్లా కూర ఐటమ్ వచ్చిన ఐటాన్ని తేగలు వేసుకుని దాన్ని సైడ్ చేసుకుని తర్వాత కాపర్ కట్టి, కాపర్ నికిలి కట్టి, తర్వాత సిల్వర్ వెండి కొట్టుకున్న తర్వాత డైలాగ్ వేస్తాను. డైలాగ్ వేసిన దాన్ని ఓవెన్లో పెట్టి 40 నిమిషాల తర్వాత ఇలా వస్తుంది ఐటమ్. 130 ఏళ్ల క్రితం చిన్న స్థాయిలో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు పరిశ్రమ స్థాయిని పొంది వేల కుటుంబాలకు ఆధారంగా నిలిచింది. 250కి పైగా తయారీ యూనిట్లు, దాదాపు వేల సంఖ్యలో రిటైల్ షాపులతో చిలకలపూడి మచిలీపట్నం మార్కెట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. తక్కువ ధరలోనే బంగారంలా కనిపించడం ఈ పరిశ్రమ ప్రధాన బలమంటున్నారు ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ నిర్వాహకులు. దాదాపు 130 సంవత్సరాల క్రితం సారేపల్లి సాంబయ్య గారి ద్వారా ఈ పరిశ్రమ ప్రారంభం అవడం జరిగింది.
మరి ఆ రోజుల్లో బంగారాన్ని అన్ని తరగతుల వాళ్ళు ధరించలేని పరిస్థితుల్లో పేద మధ్య తరగతి కుటుంబాల కోసం రోల్డ్ గోల్డ్ నగలు అనే పేరు మీద ఆభరణాల పైన ఒక బంగారపు పూతలాగా పూసి కట్టు అనే పేరు మీద ఆ 130 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చినటువంటి ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ కట్టుల నగల ద్వారా ప్రారంభం అవటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యేటువంటి ఈ నగలని దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎంతో ఎగుమతి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి మా పరిశ్రమ మీద సుమారుగా 25,000 కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 50,000 మందికి ఈ ఇండస్ట్రీ జీవనోపాధి ఇస్తూ ఉంటుంది. రోజురోజుకు ఇమిటేషన్ జ్యువెలరీల కొనుగోలు పట్ల క్రేజ్ పెరుగుతుండటంతో ఇక్కడి మార్కెట్లు నిత్యం రద్దీగా మారుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్న వేళ సాధారణ కుటుంబాలు మొత్తం కూడా ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మచిలీపట్నం చిలకడపూడిలో ఉన్నటువంటి ఇమిటేషన్ గోల్డ్ షాపులు మొత్తం కూడా రద్దీగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు గోల్డ్ కొనుగోలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎక్కువ మంది అయితే ఈ రోల్డ్ గోల్డ్ కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ సత్యనారాయణతో శివకుమార్, విజయవాడ చిలకలపూడి నుంచి.